और अटो पावर అడ్డం పెట్టిండే और अटो पावर సిగ్గులేదా బాడుకోకి ఆయన ప్రెస్మెంట్ పెట్టిండే పేదలకు న్యాయం చేస్తున్నా బాడుకో అట్లా చేసిన బాడుకో అని సిగ్గు సరం ఉందా అని పెళ్ళం లేదా అని పిల్లలు లేరా అని కూడా ఒక మనమాడు ఉన్నాడు కదా మా ఇంట్లో దబాటాడు ఇట్లా ఇంకా నువ్వు నోటీస్ ఇచ్చినావు కదరా ఇల్లు కట్టుకుంటామని ఇల్లు కట్టుకుందాం అనుకున్నా మేము బాడుకో నువ్వు ఇల్లు కట్టేసి ఇంకా ఇట్లా చేస్తావురా బాడుకో నువ్వు అది ఆయన పెద్ద మనిషి ఊరికెంత న్యాయం చేసిన ఆయన నువ్వు చేస్తావు ఆయన మీద కన్ను పడ్డది మా ఇంట్లో పోయినా అనుకో వాడిని మాత్రం తొక్కి అంతా మా బాడుకోవాలి ఎంతవరకు రావాలని వాడైతే వాడు పెట్టాలంటన్నా నువ్వు వచ్చే మాట్లాడుకోవాలి ఇది కాదు ఇదని నువ్వు రాత్రి 12 గంటల రాత్రి పెళ్ళ దగ్గర పడవటానికి తీసుకొచ్చినావు రా బాడుకావు 12 గంటల రాత్రి పడవటానికి తీసుకొస్తావు బాడుకావు అన్నా ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నువ్వు నిదానం వచ్చి మాట్లాడాలి నీకు రాకపోతే నువ్వు వేరే తెచ్చి పెట్టానంటివి వీడు తెచ్చి మాట్లాడిపించి మేమున్న పెళ్ళ ఇప్పుడు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుందన్న నేను అందులో పని చేసుకోవడం 10 సంవత్సరాలు అవుతుంది నాకు తెలుసు వాళ్ళ మనుషులు ఎట్లున్నారో వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారో ఊరికి మస్తు చేసిరన్న ఈ ఊరికి అయినా ఎంత చేశారా ఇల్లు ఎట్లా పోతా చూస్తాం మేము ఆడు ఇల్లు వాడియాడంట ఇప్పుడు ఇల్లు వాడియాడు ఊరు ఏడైనా భూములు కబ్జాలు ఉన్నాయో అది చేస్తా అంటారు పొద్దున పెళ్లి చేసుకున్న పిల్లలు ఉంటారు నేను పెళ్లి చేయాలి ఆ భూమి ఉంది ఆ భూమి చూసి పిల్లలు ఇస్తాడు బిడ్డకు ఇప్పుడు పెళ్లి సంబంధం తెచ్చిండు రేవంత్ రెడ్డి బిడ్డకి సంబంధం తెచ్చిండు భూమి ఉండేపటికే సంబంధం తెచ్చినావు నువ్వు ఎట్లా తెచ్చినావు నీకు కాస్తుందని కానీ నీకు అల్లుడు వచ్చిండు లేకపోతే ఎట్లా వస్తాడు అల్లుడు దేని వల్ల వస్తాడు అల్లుడు నాకు కూడా బిడ్డ ఉంది రేపు పొద్దున్న బిడ్డ పెళ్లి చేయాలంటే భూమి ఉందని చూపెడతాను ఏం చూపెట్టాలి వాడు ఇచ్చేటట్టున్నాడు వాడు చెప్పేసుకుని వాడతారు ఈసారి నేనైతే ఆ బాడుకావు అని గొప్పతనం ఉన్నాడా పేరుకు ప్రజల ప్రభుత్వం మహిళల బంకయ్య వేసాడు వాడికి ముఖం లేదా బాడుకోకి అలా అంత ఆడుకో ఆ పెన్సిల్ పెట్టినామని బాడుకోకి గద గదానికి అన్ని కూడా ఆడుతుంది బాడుకావు మళ్ళీ వేస్తారమ్మ ఓట్లట మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టు బాగానే పడుతుంటా బాడుకోని మెడలేసి పడుతుంటా బాడుకోని ముఖ్యమంత్రిని అట్లా తిడుతున్నారు మరి అట్లనే తిడతా నేను నాకు కూడా 2 పిల్లలు నన్ను అడ్డమే కష్టం చేసి నడుపుతున్నాం భూములో చూసుకొని భూములు ఉంటే మా పిల్లలకు పని చేస్తుంది మా పిల్లలకి ఇది అవుతుంది అన్నట్లు ఉంటున్నాం మేము మా పిల్లలకి ఏం చూపెట్టాలి ఈ బాడుకో ఇట్లా చేస్తే ఏం చేయాలి ఇబ్బంది కదా ఇప్పుడు నా పిల్లగాడిని ప్రైవేట్ పంపించుకున్నా నేను నెలకు 10,000 చేస్తున్న పని ఈ బాడుకో ఇట్లా చేస్తే నేను ఎట్లా చేయాలి ఇబ్బంది ఇప్పుడు భూములు కొనుక్కోవాలన్నా కానీ ఇప్పుడు ఎవరైనా రావాలన్నా కూడా వస్తాడన్నా వీటికి చేస్తే వస్తాడా
మీ భూములు కూడా అమ్ముకునే ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. ఇప్పుడు భూములు కూడా కట్ చేయడానికి వచ్చిన అంత కన్నా ఏమంటది మా ఊరి మీద. నీ బిడ్డకి నువ్వు ఎట్లా చేసుకున్నావు, మా బిడ్డలకు మాకు చేసుకోవాలి. చేసుకోవాలా వద్దా? మరి నా బిడ్డలను ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తావు? తులా బంగారమా? తులా బంగారం చేసుకుని పోతాడేమో వాడా? చేసుకొని పోతాడా? మన బిడ్డ తులా బంగారం ఏం చేసుకుని పోయిందా? చేసుకొని పోయిందా అని బిడ్డ? కోపం కాదు వాడు ఉంటే ఇది కలుసుకున్నందుకు బీపీ పెరుగుతుంది నాకైతే. నువ్వేమన్నా సరే పొట్టి బాడుకావు రారా నువ్వు బయటికి వెళ్ళు. నీ కంటికి కండ ఓ దిక్కు చీరలు వంచుతావు బాడుకావు, ఓ దిక్కు ఇవి వంచుతావు. అది ఇస్తున్నా నేను ఏమది రైతు బంధు ఇస్తున్నట్టు ఏడిచినా బాడుకావు నువ్వు. మహిళల ప్రభుత్వం అంటా ఉంటాడు. మహిళలు అంటావు, మహిళలు ఏడుకలు తెస్తున్నావురా సింగా. నీ దిక్కు 4 మనుషులను పెట్టుకొని నువ్వు మాట్లాడతావు సింగా. బాడుకావు నువ్వు రారా చూద్దాం. నీ దమ్ముంటే నువ్వు రా బయటికి వెళ్ళు. నీ అన్నదమ్ములకేమో 30 ఎకరాలు కట్టిస్తావు కుంట్లల్లా. ఇది కుంటన్నారా బాడుకావు? ఇది ఐలాపురం పుట్టు పునాది. ఇది కరెక్ట్ గా ఉన్నది ఊరు. ఎన్ని రోజుల నుంచి ఉంటారమ్మ ఇక్కడ? ఇక్కడ నేను పుట్టింది ఇదే ఊరు, పెరిగింది ఇదే ఊరు, నా పెళ్ళి అయింది ఇదే ఊరు. ఇదే ఊరు. నా తాత మునితాతలు 5, 6, 10 తరాల నుంచి నడుస్తుంది ఇది. మరి ఇప్పుడు కూల కొడతాం అంటారు. ఏంది మీ పరిస్థితి? ఎట్లా కూల కొడతారు? ఆ బాడుకోవాలి నరకతాం కూల కొడితే. రేవంత్ రెడ్డి గారి ఊరికి రావాలి ఐలాపురం. ఆ దమ్మాని గుద్దల దమ్ము ఉంటే ఇంటికి రమ్మని అని ఎంత పబ్లిక్ తీసుకొని వస్తాడు రమ్మని. ఆల్రెడీ స్టార్ట్ చేసిరు అమ్మ కూల్చడం కూడా స్టార్ట్ కూల్చిండా బాడుకావు. మళ్ళా బాడుకావు ఏమున్నది మా ఐలాపురం మీదనే జరత జమీను అనిపిస్తున్నది. మేము అమ్ముకోలేము, అప్పుడు పట్టలేవు అంటే అమ్ముకోలేము. మాది ఉన్నది కాబట్టి వాడు అట్లా చేస్తున్నాడు. వాడు రేవంత్ గారు రావాలి, మేము అప్పుడు మాట్లాడాలి బాడుకావు తోటి. రేవంత్ రెడ్డి బాడుకావు రావాలి. ఈ హైడ్రా ఎన్ని గంటలకు వచ్చిరమ్మా వీళ్ళు పోలీసులు? ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చినా మేము చేసేస్తాకల్లా కూల కొట్టేస్తుర్రా. మళ్ళీ మహిళలు కోటేశ్వరాలు చేస్తాం. ఏం చేస్తాడా బాడుకావు? కోటేశ్వరాలను చేస్తాడా బాడుకావు? అట్లా బాడుకావు అంటాను. కోటేశ్వరుడు అవుతాడు, ఆడు బంగారంతో చీరలు చేసి కట్టుకుంటాడు. మేమేమో పట్టు పిల్లలు కట్టుకొని తిరుగుతాం. ఇంత కోపం వస్తుంది. ఆ బాడుకావు వస్తే నరుకుతా అంటున్నా కదా నేను. ఇప్పుడు నాకు ఒక్క మాట ఎవరినేమనలేదు. ఇప్పుడు నరుకుతాను. ఎందుక మేము ఇంత కష్టపడుతుంది, మమ్మల్ని ఇంత నష్టం చేసా. ఇప్పుడు మమ్మల్ని బాగుపడేది చెట్టుని పెద్దనే గూల కొడుతుంది. నువ్వు వాడిని చంపినట్ట మమ్మల్ని చంపవాడు. ఏం తెలుసురా నీకు బాడుకావు? ఆ బాడుకావు మమ్మల్ని చదువుకోవడానికి ఏమి ఆడ ఇంటికి మా ఊరికి పెద్ద మనిషి ఈయన. ఆయననే మమ్మల్ని ఆయన మంచి దొరవాడు. కేసీఆర్ దొర అంటున్నా. దొర అంటే దొర. అది ఏం పెట్ట ఈ బాడుకావు ఏమైతుంది? ఈ బాడుకావుకు మా ఊరి మీద కన్ను పడ్డదే మనకి. ఇంకొక 5 ఏళ్ళు ఇట్లే ఉంటాడా? ఎప్పుడు ఉంటాడో చూస్తాడా? దమ్ముంటే నేను బతుకుంటే చూస్తా. నేను బతుకుంటే కంపల్సరీ చూస్తా నేను ఆ బాడుకావుని.